హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన కుకింగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజైతే నేను వంకాయ ఫ్రై చూపించబోతున్నాను. నేను ఈరోజైతే పప్పుచారులోకి సర్వ్ చేసుకున్నాను అనమాట. మధ్యాహ్నం చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ కమ్మగా పుల్ల పుల్లగా విధంగా నోటికి తగులుతూ సూపర్ టేస్టీగా ఉంది. ఓసారి మీరు ట్రై చేయండి. మీకు గన ఈ డిష్ తెలిసింటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఒక 1/4 కిలో వంకాయలు అయితే తీసుకున్నాను. నేనైతే ఇలా పొడవుగా ఉండే వంకాయలు తీసుకున్నాను అనమాట. మీకు నచ్చినట్లయితే ఏ వంకాయలైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే వీటిని 4 ఘాట్లు పెట్టేసేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళలో ఎందుకు పెట్టుకుంటామో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే అవి నల్లగా అయిపోకుండా ఉండడం కోసం ఉప్పు నీళ్ళలో పెట్టుకుంటే కలర్ చేంజ్ కాకుండా అలాగే ఉంటాయి. ఇందులోకి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి 1 స్పూన్ వరకు శనక్కాయ పప్పులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ వరకు కొబ్బరి తరుగు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, చెక్క లవంగాలు, 1/2 స్పూన్ వరకు మిరియాలు, తెల్లగడ్డ కూడా తీసుకున్నాను అనమాట. తెల్లగడ్డ తీసేసి మిగతా అవన్నీ లో ఫ్లేమ్ మీద మనం రోస్ట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వీటిని చల్లార్చుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? చాలామంది అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది వరకు నేను లెంగ్తీ వీడియోస్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు తగ్గించాను. షార్ట్స్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు. మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దామనే ఉద్దేశంతో నేను ఇప్పుడు కొంచెం లెంగ్తీ వీడియోస్ కూడా చేస్తామనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా? మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది చేరువవుతుంది కాబట్టి, అలాగే ఇంకొంతమంది చూస్తారు. లైకులు చూసి కూడా కొంతమంది చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. తర్వాత నేను ఇవన్నీ వేయించేసేసుకొని చల్లార్చుకుంటున్నాను అనమాట. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వంకాయ ముక్కలన్నీ వేసేసి కాసేపు మనము మగ్గించుకోవాలి. ముందుగా మగ్గించుకుంటేనే కొంచెము టేస్ట్ బాగుంటుందన్నమాట. వంకాయ ముక్క లోపల వరకు పడుతుంది మసాలా అనేది, అందువల్ల ముందుగానే ఉడికించుకోవాలి. లేదు మేము షాలో ఫ్రై చేసుకుంటాము అలాగే కూర్చుకొని అయినా అలాగైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు 2 వైపులా టర్న్ చేసుకుంటూ నేను వాటిని అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకున్నాను అనమాట. మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ముక్క మెత్తబడితే సరిపోతుందన్నమాట. ముక్క మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా మనం చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనము చల్లార్చుకున్న మిశ్రమం ఉన్నాయి కదా, శనక్కాయ పప్పులు, అవన్నీ వీటిని అన్నింటినీ పొడి కొట్టుకోవాలి. ఇది రసమన్నంలోకే కాదు, సాంబార్ రైస్లోకి కానీ, అలాగే పప్పన్నంలోకి కానీ, పెరుగులోకి కానీ, పెరుగన్నం కలుపుకుంటాం కదా. నాకైతే వంకాయ చాలా ఇష్టము పెరుగన్నంలోకి తినాలంటే. నేను నూనెంకాయ చేసేటప్పుడు కూడా మీకు చూపించాను, షార్ట్స్ వీడియోలలో ఉంటాయి, మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే. ఇవన్నీ మిక్సీలోకి వేసుకొని ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకొని, ఇందులోకి మనం కారం వేయకపోతే ఆ కూర ఏం బాగుంటుందండి. మనం పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు, అలాగే కారం వేసుకోకుండా అంటే టేస్ట్ బాగోదు కదా. తర్వాత ఇందులోకి కూర మొత్తానికి సరిపడా నేను ఉప్పు అయితే వేసుకున్నాను. తర్వాత ఒక 1/4 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ నిండా కారం వేసుకున్నాను. మీరు స్పైసీగా ఎక్కువగా తినాలనుకునే వాళ్ళైతే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకోండి. కారం ఇవంతా వేసేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నేను తెల్లగడ్డ మిక్స్ చేశాను, తర్వాత వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా మీకు తర్వాత వస్తుంది, చూడండి. ఈ వంకాయల్లోకి ఈ మసాలానంతటిని కూర్చుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డ చెప్పాను కదా, తెల్లగడ్డ కూడా వేసేసి ఒక్కసారి మనము తిప్పుకున్నామంటే గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మసాలానంతటిని దీంట్లోకి కూర్చుకుంటున్నాను అన్నమాట. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. మా ఇంట్లో నేను తులసి చెట్టు అయితే వేసుకున్నాను. ఫస్ట్ చాలా రోజులు కొన్ని నెలల పాటు బాగుండింది, కానీ తుమ్మెదలు వాలడం వల్ల చెట్టు అయితే మొత్తము ఎండిపోయి ఏదో మనము అగ్గితోటి కాలిస్తే ఎలా అయిపోతుందో అలా అయిపోయింది. నేను ఆ వీడియో కూడా షార్ట్స్లో పెడతాను, తప్పకుండా చూడండి అది ఎందువల్ల అనేది. నేను ఇంతకుముందు కొన్ని వీడియోలలో చూశాను, తుమ్మెదలు వాలడం వల్ల
చాలా పంటల్లో నష్టం వచ్చాయని ఇదేనేమో అనుకుంటాను. అసలు చెట్టు అయితే ఊరికి అట్లా పట్టుకుంటే ఆకంతా రాలిపోతుంది. నాకైతే భలే బాధ అనిపిస్తుంది. ఎంత బాగుండింది, పచ్చగా భలే ఉందన్నారు అందరైతే. చెట్టు ఎంత బాగుందో ఎంత బాగుందో అన్నారు. కానీ ఈ విధంగా అయిపోయేసరికి అసలు పూజ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అట్లా అయిపోయింది అనమాట. చెట్టు పొద్దునికల్లా నైట్ ఏమో వాలిపోతున్నాయి, పొద్దున కల్లా చూస్తే ఆకంతా రాలిపోయి ఉంటుంది. ఈరోజైతే నేను వీడియో తీసి రేపు షార్ట్ రూపంలో మీకు పెడతాను, తప్పకుండా చూడండి. ఎందువల్ల తుమ్మెదల వల్లనే ఈ విధంగా అవుతుందా, ఇంకా ఏదైనా కారణమా మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. తర్వాత వీటిని అన్నింటినీ కూర్చుకున్న తర్వాత అలాగే మనం తినేసేయచ్చు. కాకపోతే ఆ మసాలాలో ఏమన్నా పచ్చిదనం ఉన్నా కూడా మంచిగా వేగడానికి కోసము నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకొని ఈ వంకాయలన్నింటినీ పేర్చుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటున్నాను అనమాట. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం నూనె వంకాయకి ఏ మసాలాలు వేసుకుంటామో అవే ఆల్మోస్ట్ మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. వీటిని పైన మూత పెట్టేసేసి ఒకసారి ఉడికించుకున్నట్టు తర్వాత రెండో సైడ్ కూడా మనం టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దించుకొని మనం సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెంగ్తీ వీడియోస్ని కూడా చూసి సపోర్ట్ చేయండి. చాలా ఛానల్స్ మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఇప్పటి వరకు ఉన్నాయి. చిన్న చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి, ఓకేనా? మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మీరు లెంగ్తీ వీడియోస్ చూడడం వల్ల, ఓకే? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ నేను చెప్పిన విషయం మీకు గుర్తు పెట్టుకొని నాకు తప్పకుండా కమెంట్ చేయండి.